హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ అకాడమీ. యాక్చువల్గా అంటే కనుక మనకు డిప్లొమాకి సంబంధించిన C20 C16 అండ్ అదేవిధంగా ER91 సంబంధించిన ఆన్లైన్ పేమెంట్ లింక్ అయితే ఈరోజు యాక్చువల్గా ఓపెన్ కావాలి. మనం చూడొచ్చు ఇక్కడ SBTT అంటే స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ అఫీషియల్ వెబ్సైట్లో మనం చూస్తే కనుక ఇక్కడ మనకైతే ఇవ్వడం జరిగింది డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ త్రూ ఆన్లైన్ 15/3 అంటే మనకి ఈ రోజు యాక్చువల్గా 15th కదా ఈ రోజు డేట్. ఈ రోజు అయితే ఓపెన్ కావాలా, ఇంకా ఓపెన్ కాలేదు. నాట్ ఏ ఇష్యూ. ఈవెన్ దో మనకు కొంచెం తర్వాత కానీ ఈవినింగ్ కానీ నైట్ కానీ ఓపెన్ అయినా కూడా మీరు పొరపాటున కూడా అయితే అప్లై చేయొద్దండి. అంటే ఫీజు పేమెంట్ కట్టద్దండి. జస్ట్ ఓపెన్ చేసుకోవాలంటే చూడండి. ఈరోజు మేబీ సర్వర్ బిజీగా ఉండొచ్చు, ఇంకా రాలేదు కాబట్టి కొంచెం టెక్నికల్ ఎర్రర్స్ వస్తాయి. మీరు ఈరోజు చూసిన తర్వాత మరి రేపు కావాలంటే ఫీజు ఏదైతే పే చేయాలనుకున్నారో ఆ ఫీజెస్ అయితే రేపు పే చేద్దరు. కానీ ఈరోజు మాత్రం అప్లై చేసేకి ఏమైనా లింక్స్ ఓపెన్ అయినా లేదంటే థర్డ్ పార్టీ లింక్స్ ఓపెన్ అయినా కూడా అప్లై అయితే చేయదండి. ఎందుకంటే కన్ఫ్యూజ్ అయిపోయి మిస్టేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. సో మనకి ఒకసారి అయితే కనుక మనం డీటెయిల్గా షెడ్యూల్ అయితే ఒకసారి రివైజ్ చేద్దాము. మనకి ఎగ్జామ్స్ అయితే కనుక మనకి April 18th నుంచి ఉంటాయి కదా, ఆ టైం టేబుల్ కూడా ఒకసారి అయితే కనుక డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. సో దట్ మనకి ఎన్ని రోజులు ఉంది, ఎలా ప్లాన్ చేసుకోవాలా, మనం ఎలా చదవాలనేది కూడా మనం ఒకసారి చూద్దాం. సరే, ఈ నోటిఫికేషన్ అయితే డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఇదైతే లేటెస్ట్ నోటిఫికేషన్ అయితే కాదు, ఆల్రెడీ 11th వచ్చిన నోటిఫికేషన్. చాలా మంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు సార్ రెగ్యులరా సప్లీనా అని. సో దాని గురించి క్లారిఫై ఇచ్చేదాని కోసం ఈ నోటిఫికేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, ఫస్ట్ ఈ నోటిఫికేషన్ ఎవరికంటే C20 C16 అదేవిధంగా ER91 ER2020 సంబంధించిన స్కీమ్ వాళ్ళకి మాత్రమే. మరి C23కి సంబంధించిన స్కీమ్ వాళ్ళంటే ప్రజెంట్ ఫస్ట్ ఇయర్లో ఉన్న వాళ్ళకి ఎట్లా సార్ అంటే వాళ్ళకి సంబంధించిన నోటిఫికేషన్ మరీ వస్తుంది. వచ్చిన తర్వాత మీకు దాని గురించి అయితే అప్డేట్ చేస్తాను. ఓకే, సరే, ఫస్ట్ మనం ఒక కోర్సు డిప్లొమాకి సంబంధించిన ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అనే కోర్స్ తీసుకుందాము. సో C20కి C16 సంబంధించి రెగ్యులర్ ఎగ్జామ్స్ ఏముంటాయి, సప్లీ ఏముంటాయి అనేది డిస్కస్ చేద్దాం. రెగ్యులర్ ఎగ్జామ్ తీసుకుంటే కనుక 4th సెమ్ రెగ్యులర్ ఉంటుంది, అదేవిధంగా 5th సెమ్ కూడా రెగ్యులర్ ఉంటుంది. మరి సప్లిమెంటరీ వాళ్ళకి తీసుకుంటే కనుక సప్లీస్ ఏవి రాసుకోవచ్చు, ఫస్ట్ ఇయర్, 3rd సెమ్, 4th సెమ్, అదేవిధంగా 5th సెమ్ అయితే సప్లీలు రాసు. 4th సెమ్ ఇక్కడ రెగ్యులర్ ఉంది, 4th సెమ్ ఇక్కడ సప్లీ ఉందని కన్ఫ్యూజ్ కాదండి. ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే C20 సిరీస్ తీసుకుంటే 3 years ఉంటుంది కదా ఈ సిరీస్. ఎగ్జాంపుల్కి మనం ABC అనే 3 candidates 3 స్టూడెంట్స్ని తీసుకుందాం. ఇక్కడ మీకు అర్థమవుతుంది క్లియర్ కట్గా. A అనే పర్సన్ 3 years ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిన పర్సన్, B అనే పర్సన్ ప్రజెంట్ 3rd ఇయర్లో ఉన్నాడు, C అనే పర్సన్ ప్రజెంట్ 2nd ఇయర్లో ఉన్నాడు అనుకుందాం. సో ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ 2nd ఇయర్లో ఉంటాడో ఈ పర్సన్ ఏం రాస్తాడు, 2nd ఇయర్లో ఉన్న 4th సెమ్ రెగ్యులర్ రాసుకుంటాడు. అదేవిధంగా ఫస్ట్ ఇయర్ సంబంధించిన ఫస్ట్ సెమ్, 2nd ఇయర్లో వచ్చే 3rd సెమ్ ఏమైనా సప్లీలు ఉంటే రాసుకుంటాడు. క్లియర్ కదా. సరే, B అనే పర్సన్ ప్రజెంట్ 3rd ఇయర్లో ఉన్నాడు కాబట్టి ఏమేమి రాసుకోవచ్చు, ఇతను 3rd ఇయర్ సంబంధించిన 5th సెమ్ రెగ్యులర్ రాసుకోవచ్చు. తర్వాత సప్లీలు ఏమైనా ఉంటాయి, ఫస్ట్ ఇయర్ సంబంధించిన సప్లీ, 3rd సెమ్ సంబంధించిన సప్లీ, 4th సెమ్, అదేవిధంగా 5th సెమ్ అని మనకి ఇక్కడ క్లియర్ చేయడం జరిగింది. ఓకేనా. అదేవిధంగా 3 years అయిపోయిన పర్సన్ అయితే కనుక 1 to 5th వరకు అన్ని సప్లీలు కూడా రాసుకోవచ్చు, ఏం కన్ఫ్యూజన్ లేకోకుండా. ఇంపార్టెంట్ కూడా ఒకసారి అయితే చూద్దాం మనం. మనకైతే కనుక ఎగ్జామ్స్ April 18th నుంచి స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రాబిలిటీ 99% వరకు. జస్ట్ 1 or 2 days అటు ఇటు కావచ్చు మన ఇష్యూ జరిగితే, లేదంటే కనుక 18th నుంచి అయితే స్టార్ట్ అవుతాయి. ఈరోజు డేట్ ఎంత, 15th. మనకి నెక్స్ట్ మంత్ 18th నుంచి అంటే మనం 17th 16th ప్రిపరేషన్ పక్కన తీసేసినా మనకున్న జస్ట్ 30 days మాత్రమే. కాబట్టి మీరు సిన్సియర్గా ప్లాన్ చేసుకోండి మీ రెగ్యులర్ ఎగ్జామ్స్కి ప్లస్ సప్లై ఎగ్జామ్స్కి. దానికి సపోర్టివ్గా మీకు ఏమైనా హెల్ప్ కావాలా అంటే సపోర్టివ్ కావాలనుకుంటే మన యాప్ డౌన్లోడ్ చేసుకుని దాంట్లో అయితే మీకు సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావచ్చు, లేదంటే క్లాసెస్ అయితే ఉంటాయి. జస్ట్ నామినల్ ప్రైజెస్, మరి ఎక్కువ లేకుండా నామినల్ ప్రైజెస్ ఉంటాయి. మీకు ఏమైనా డౌట్స్ వస్తే కనుక కావాలంటే ఇన్స్టిట్యూట్ నెంబర్ ఉంది కదా, వాట్సాప్ నెంబర్ కూడా మీరు వాట్సాప్ చేయొచ్చు, 9000025161. మీకు అక్కడ క్లాసెస్ అయితే దొరుకుతాయి. మరి ఫ్రీ అయితే కాదు, నామినల్ ప్రైజెస్తోనే ఉంటాయి. చూసుకొని కావాలంటే మీకు ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో దాన్ని కావాలంటే జాయిన్ కావచ్చు. అన్ని కోర్సెస్ అవైలబుల్లో ఉంటాయి. ఓకే, ఒకసారి అయితే చూడండి. నెక్స్ట్ మన ఎగ్జామ్ ఫీజు మనకి అప్లై ఎప్పటి నుంచి చేసుకోవాలా, మన ఫీజు ఎప్పటి నుంచి పే చేయాలంటే యాక్చువల్లీ ఈ రోజు నుంచే పే చేయాలి. కానీ మనకి లింక్స్ అయితే ఇంకా ఓపెన్ కాలేదు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ నైట్ కానీ ఈవినింగ్ కానీ ఓపెన్ కావచ్చు. ఓపెన్ అయిన వెంటనే అయితే మీరు ఫీజు పే చేయదండి. ఇంకా ఈరోజు చూసిన తర్వాత రేపు మనం చూసుకొని కావాలంటే మనం పే చేద్దాం. ఎందుకంటే ఫస్ట్ రోజే కాబట్టి కొంచెం టెక్నికల్ ఇష్యూస్ వస్తాయి. మీరైతే ఇమీడియట్గా పే చేయదండి, మరి సర్వర్ ప్రాబ్లం వల్ల ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, తర్వాత మనకి లాస్ట్ డేట్ ఆఫ్ పేమెంట్ మనం చూసుకుంటే కనుక మనకి 26th అంటే ఈ మంత్ 26 వరకు ఉంది. విత్ పెనాల్టీ అయితే కనుక మనకు ఈ మంత్ 30th వరకు ఉంది. ఎందుకు పెనాల్టీ మనం కట్టాలా, 26 లోపల అయితే పే చేసేసండి. ఈరోజు 15th కదా, మనం ఒకవేళ రేపటి నుంచి చూసుకున్నా 16th నుంచి 26 డే అంటే మనకు 10 days అయితే ఉంది కదా ఇక్కడ టైం. కాబట్టి మనకు మిస్ కాకుండా ఈ 10 daysలో ప్లాన్ చేసుకొని ఫీజు అయితే పే చేసేసేయండి. అదేవిధంగా మనం అండర్ తత్కాల్లో మనం ఫీజు పే చేయాలనుకుంటే కనుక మనకి April 2nd వరకు ఉంది. ఎందుకు మనం ఇప్పుడే క్లోజ్ చేసేసాం కదా, ఫీజుని పే చేసేసాం కాబట్టి ఇష్యూ లేదు. తర్వాత లేటెస్ట్ లాస్ట్ డేట్ ఆఫ్ సెక్షన్ మార్క్స్, లాస్ట్ డేట్ ఫర్ ద అప్లోడింగ్ సెక్షన్ మార్క్స్, ఇది మీకు సంబంధించింది కాదులేండి, ఇది నో ఇష్యూ. అదేవిధంగా మీకు ఇంపార్టెంట్ ఏమంటే కనుక మీరు కట్టాల్సిన ఫీజు డిప్లొమాకి సంబంధించి తీసుకుంటే కనుక మీరు కట్టాల్సిన ఫీజు 550 రూపీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫీ ఫర్ ద హోల్ పార్ట్ ఎగ్జామ్ ఫర్ ద డిప్లొమా, ఫార్మసీ అయితే కనుక 800 రూపీస్. ఇక్కడ మనం చూడొచ్చు అడిషనల్ ఫీ ఫర్ ద పాస్ సర్టిఫికేట్ ఫర్ ద హూ ఆర్ ద అపేరింగ్ ద రెగ్యులర్ ఫైనల్ ఎగ్జామ్స్
తర్వాత మనకి లేట్ ఫీజు ఇంతకుముందు మనం చూసినాం కదా, లేట్ ఫీజు మనకి ఎప్పుడు ఇచ్చినాడు, 30th ఇచ్చినాడు కదా, 30 తేదీ, 26వ తేదీ మనకు లాస్ట్ డేట్. ఒకవేళ 30 తేదీ పోయినామనుకుంటే మనం పే కట్టాల్సి వస్తుంది, పెనాల్టీ పే చేయాల్సి వస్తుంది. అది ఎంత ఉంది పెనాల్టీ అంటే మనకు 600 రూపీస్ పే చేయాల్సి వస్తుంది. కాబట్టి ఎందుకంత, అదే మీరు తత్కాల వెళ్ళిపోయినారనుకోండి, ఇంకా టైం అయిపోయింది అంటే ఏప్రిల్ 2 వరకు ఇచ్చినాడు మనకు, తత్కాల వెళ్ళిపోతే మీరు మరి 3000 రూపీస్ అడిషనల్ కట్టాల్సి వస్తుంది. మీరు ఏదైతే ఫీజు ఉందో అది కాకోకుండా అడిషనల్గా మరీ కట్టాల్సి వస్తుంది. కాబట్టి కాంబినేషన్ ఫీజు మరి 800 రూపీస్ ఉన్నాయి. ఇవన్నీ అయితే డేట్స్ చాలా ఇంపార్టెంట్, మిస్ కాకుండా మీరు అయితే కనుక 26 లోపల ఫీజు పే చేసేకే ట్రై చేయండి. ఈరోజు లింక్స్ అయితే ఓపెన్ అయితే 100%. ఇంకా మనకి యాక్చువల్ అయితే మన అఫీషియల్ వెబ్సైట్లో చూస్తే ఇంకా మనకి 1 PM అయితే ఇచ్చినాడు, కానీ ఇంతవరకు అయితే ఇంకా ఓపెన్ కాలేదు. మేబీ ఈవినింగ్ నైట్ కంతా ఓపెన్ అవుతాయి కాబట్టి చూసుకొని మనం అయితే ఇంకా రేపు రేపు పే చేద్దాం. దీనికి సంబంధించిన ఏమైనా అప్డేట్స్ ఏమైనా కావాలనుకున్నా మీరు మన టెలిగ్రామ్ లింక్లో జాయిన్ అయిపోతే టెలిగ్రామ్లో అక్కడ మీకు ఏమైనా ఉన్నా కూడా అప్డేట్స్ అన్ని మీకు అక్కడ షేర్ అవుతా ఉంటాయి. ఓకే, సరే, థ్యాంక్ యూ.